హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అనిల్ కుమార్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతకు ముందుకు సింపుల్ ఇంట్రెస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 రెండు వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ దోస్. సో డిస్క్రిప్షన్లో సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ సంబంధించి ఇంట్రడక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఆ వీడియోల కింద చూడండి అవి కూడా. సో ఈ వీడియోలో పార్ట్ 3 10 క్వశ్చన్స్ 10 ప్రాబ్లమ్స్ చూద్దాము. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కొంత అసలు 4.5% per annumతో ఒక సంవత్సరంలో 202.5 వడ్డీ ఇచ్చింది. అసలు ఎంతో నిధులు ప్రిన్సిపల్ ఎంతో కొంత ప్రిన్సిపల్ పైన 4.5% per annumతో ఒక సంవత్సరంలో 1 year టైం పీరియడ్లో 202.55 సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఇచ్చింది. 5% per annum రేటుతో సంవత్సరంలో అదే సొమ్ముపై అదనంగా వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? అదనంగా వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఏమంటాడు? 4.5% per annum తీసుకున్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 202.5 వచ్చింది. ఒకవేళ అదే సింపుల్ ఇంట్రెస్ట్ను 5% పెంచితే సో వచ్చేది ఎంత అన్నాడు. ఓకేనా, వచ్చేది ఎంత అన్నది ఇక్కడ వస్తుంది. సో 4.5 ఇంత అయితే 5% ఎంత అన్నాడు. కానీ వాడికి ఏం కావాలంటే అదే సొమ్ముపై అదనంగా వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. సో నువ్వు 5% కనుక్కున్నప్పుడు నీకు ఒక సింపుల్ ఇంట్రెస్ట్ అని వస్తుంది. ఓకేనా, ఒక నెంబర్ అని వస్తుంది. ఆ నెంబర్లోకి వెళ్ళి 202.5 తీసేయాలి. ఎందుకంటే అదనంగా అన్నాడు. 4.5 కంటే 5లో అదనంగా ఎంత ఉంది? 0.5 ఉంది. ఆ 0.5 నీకు ఆన్సర్ ఎంతలో ఉన్నాడు. ఓకేనా, ఒక్కసారి నా వర్షన్లో ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, 4.5 202.5 అయితే 5% ఎంత? సింపుల్గా నీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఒక్కసారి ఆలోచించండి. 0.5 9 జా, 0.5 9 జా, 0.5 10 జా అంటే 9 parts ఇంత అయితే 10 parts ఎంత అని అడుగుతాడు. కానీ మనకు కావాల్సింది 10 parts కాదు, అదనంగా అన్నాడు. సో అదనంగా అన్నప్పుడు మనకు 4.5కి అదనంగా ఎంత ఉంది? 0.5 ఉంది. సో 0.5 అంటే 0.5 అదనంగా ఉంది. 0.5 ఎంత కనుక్కుంటే అయిపోద్ది. సో ఈ 0.5ని నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, సో ఇక్కడ 4.5 9 అనుకున్నప్పుడు సో 0.5 ఏమనుకోవచ్చు? 1 అనుకోవచ్చు. సో 1 ఎంత? 9 parts 202.5 అయితే 1 part ఎంత? సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ 202.5 ఇంటూ 1 డివైడెడ్ బై 9. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఆన్సర్ చూసుకుంటే అయితే చూడండి ఫ్రెండ్స్, 9 2 జా 18, 9 2 జా 18. సో మళ్ళీ నెక్స్ట్ ఎంత ఉంది? 2 ఉంది. 2 మిగిలింది, 22 అయింది. 9 2 జా 18. సో పాయింట్ పెట్టాను. 4 మిగిలింది, 45. 9 5 జా 45. 22.5 ఈజ్ ద ఆన్సర్. 22.5. ఇప్పుడు ఏంటి? అదనంగా వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 22.5. నేను గ్యామ్లింగ్ చేయలేదు. 4.5 202.5 అయితే 5 ఎంత కనుక్కోవాలి? వచ్చిన దానిలోకి వెళ్ళి 202.5 తీసేయాలి. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. సో వాట్ ఈజ్ మన ఇంటెన్షన్ ఏంది? సో ఏదైతే ఈజీ పద్ధతి ఉంటుందో ఆ ఈజీ పద్ధతికి ఆన్సర్ కావాలి. సో ఆ ఈజీ పద్ధతి ఏంటి? 9 parts 4.5 9 parts అనుకుంటున్నా. 0.5 నీకు ఎక్స్ట్రా ఉంది కాబట్టి 0.5 కావాలి. అదనంగా అన్నాడు కాబట్టి 0.5 కావాలి, ఎక్స్ట్రా ఉంది. సో 0.5. సో 0.5 9 జా, 0.5 1 జా. సో 9 parts 202.5 అయితే 1 part ఎంత అంటే 22.5 ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్, కొంత సొమ్ము పెట్టుబడి పెడితే, సో కొంత సొమ్ము ఇన్వెస్ట్ చేసిండు. 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్తో 4 సంవత్సరాల్లో 504 మొత్తంగా పెరిగింది. సో మొత్తం అంటే ఏంటిది? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇది కాదు అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపి మొత్తం అంటాం. అదే సొమ్ము, సో ఏదైతే ఇన్వెస్ట్ చేసిండో పెట్టుబడి పెట్టిండో అదే సొమ్ము ఏమంటాడు? 10% per annum సింపుల్ ఇంట్రెస్ట్తో 2.5 సంవత్సరాలే పెడితే అయ్యే మొత్తం ఎంత అంటాడు. క్లియర్ కట్ సొల్యూషన్. ప్రిన్సిపల్ 5 years 5% per annum 4 years ఇది అమౌంట్. ప్రిన్సిపల్ 10% per annum 2.5 years అమౌంట్ ఎంత అంటాడు. ఒక్కసారి చూసుకో, ఎప్పుడు కానీ మనకు ప్రిన్సిపల్ తెలియకపోతే ఏమనుకోవాలి? 100% అనుకోవాలి, 100% అనుకోవాలి. సో దీనిపైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% per annum, దాంతోపాటు టైం పీరియడ్ 4 years ఈక్వల్స్ టు 20% ఆన్ ప్రిన్సిపల్. సో దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్.
సో అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 100% ప్లస్ 20% ఈక్వల్స్ టు 120%. ఆ 120% ఏముంది, ప్రిన్సిపల్ ఉంది, దాంతోపాటు సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. 4 సంవత్సరాలకు 5% వడ్డీ రేటుతో అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. అదే ఏమంటాడు, 504 అంటాడు. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, అదే సొమ్ముపై 10% per annum 2.5 years. రైట్. సో ప్రిన్సిపల్ ఎంత, 100%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10%, టైం పీరియడ్ ఎంత, 2.5 years. సో 2.5 years ఏమని రాసుకోవచ్చు, 5/2 అని రాసుకోవచ్చు. 2.5ని ఈక్వల్స్ టు 10 × 5/2 ఈక్వల్స్ 2 ఎక్కం 2 5 ఎంత, 25% అనేది సింపుల్ ఇంట్రెస్ట్. 25% అనేది సింపుల్ ఇంట్రెస్ట్. సో ఓవరాల్గా అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ ఈక్వల్స్ టు 100 అనేది ప్రిన్సిపల్, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 125. దీని వాల్యూ ఎంత అంటాడు, 120%. 504 అయితే 125% ఎంత అంటాడు, 120. ఓకేనా, 120%. 504 అయితే 125% ఎంత అంటే పర్సెంటేజ్ గెట్ క్యాన్సల్. సో రైట్, 504 × 125 క్రాస్ మల్టిప్లికేషన్ బై 120. ఓకేనా. రైట్. ఇక్కడ ఏమంటున్నా అంటే, సో 5/25. ఓకేనా, 5/24. ఓకేనా. రైట్. సో ఒక్కసారి చూసుకున్నట్టయితే, రైట్. సో 24 తోటి పోతా చూద్దాం. 24 ఎక్కం 24, 24 2 48, 24 2 48, 2 మిగిలింది. 24 ఎక్కం 24. సో 25 × 21 నీ ఆన్సరు. సో 525 అని నీ ఆన్సరు. 25 2 50 అంటే 525 ఎక్కం 25, 525 అని నీ ఆన్సర్. సో 10% వడ్డీ రేటుతో 2.5 సంవత్సరాల్లో అయ్యే మొత్తం ఎంత, 525. సో ఫ్రెండ్స్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, కొంత సొమ్ముపై 6 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు ఒకే రేటుతో అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ల నిష్పత్తి ఎంత అంటాడు, ఎస్ఐల నిష్పత్తి ఎంత అంటాడు. సో ప్రిన్సిపల్ అనేది సేము, టైం పీరియడ్ డిఫరెంట్. ఒక దగ్గర 6 సంవత్సరాలు, ఒక దగ్గర 9 సంవత్సరాలు, ఒకే రేటుతో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేము, అయ్యే నిష్పత్తి ఎంత అంటాడు. వెరీ సింపుల్. ఏదైతే టైం పీరియడ్ ఉందో, ఏదైతే టైం రేషియో ఉందో, అదే సింపుల్ ఇంట్రెస్ట్ రేషియోగా వస్తుంది. ఒకసారి చూసుకుంటే, సపోజ్ చెప్తున్నా, ప్రిన్సిపల్ 100 అనుకో. ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనుకో. టైం పీరియడ్ 6%, టైం పీరియడ్ 6 years. మళ్ళీ ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ 10% per annum, టైం పీరియడ్ 9 years. ఓకేనా. ఎస్ఐ ఈక్వల్స్ టు PTR/100. SI equals to PTR/100 is to PTR/100. 100 gets cancelled, 100 gets cancelled, 10 gets cancelled, 6:9. So it will become 2 3 2:3 అనేది 2:3 అనేది ఆన్సర్. ఏంటంటే ఇది నీకు ప్రాక్టికల్గా చూపెట్టిన అంతే. సో ప్రాక్టికల్ చూపెట్టినా కాబట్టి అంతా నేను తీసుకున్న అవసరం లేదు. ఏదైతే ప్రిన్సిపల్ సేమ్ ఉండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉండి, సింపుల్ ఇంట్రెస్ట్ అడిగితే జస్ట్ 6:9 అనేది 6 years 9 years. సో అదే రకంగా రేషియో ఉంటుంది. 3 2 3 3 సింపుల్ ఆన్సర్ 2:3. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4th క్వశ్చన్. సో క్వశ్చన్ పెద్దగా ఉందని భయపడద్దు, నథింగ్ ఈజ్ దేర్. ఒకసారి చూద్దాం. నితిన్ కొంత అసలు మొదటి 3 సంవత్సరాలకు 6% per annum వడ్డీ రేటుతో, నెక్స్ట్ 5 సంవత్సరాలకు 9% per annum రేటుతో, 8 సంవత్సరాల తర్వాత ఎంతకాలమైనా 13% per annum రేటుతోనూ అప్పుగా తీసుకొని 11 సంవత్సరాల తర్వాత మొత్తం వడ్డీగా 8,160 చెల్లించాడు. అయితే తీసుకున్న అసలు ఎంత అంటాడు. జస్ట్ నువ్వు బర్రీ కావాల్సిన అవసరం లేదు. మొదటి 3 సంవత్సరాలకు 6% per annum, తరువాత నెక్స్ట్ 5 సంవత్సరాలకు 9% per annum. అయితే ఇది 3 సంవత్సరాలు అయింది, ఇది 5 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయిపోయింది. ఏమంటాడు, 8 సంవత్సరాల తర్వాత ఎంతకాలమైనా 13% per annum.
అప్పు తీసుకునేటప్పుడు ఆ కండిషన్స్ రాసుకున్నాడు. 11 సంవత్సరాల తర్వాత చెల్లించిండు. అప్పుడు ఎంత చెల్లించిండు? 8,160 వడ్డీ చెల్లించిండు. సో ఒక్కసారి క్లియర్ కట్ క్వశ్చన్ అర్థం చేసుకున్నట్టయితే 6% పర్ యానం 3 years 18%. నెక్స్ట్ ఎంత? 9% పర్ యానం, ఇదొక 5 సంవత్సరాలు 9×5 45%. 8 సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడ 3 సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడ 5 సంవత్సరాలు అయిపోయింది. 8 సంవత్సరాల తర్వాత ఎంత 13% పర్ యానము. అట్లా ఎన్ని సంవత్సరాలు? టోటల్ ఏమో 11 years. ఇదొక 3 పోయింది, ఇదొక 5 పోయింది. సో 11 ఇక్కడ 8 పోతే ఎంత? మళ్ళీ 3 సంవత్సరాలు. సో ఇక్కడ 3 సంవత్సరాలు ముక్కని చూడండి. 3 5 8 3 11. సో 13 3 39%. సో ఇది టోటల్ వడ్డీ. సో ఈ టోటల్ వడ్డీని ఒకసారి యాడ్ చేస్తే 8 5 13 13 9 ఎంత? 22. 22 అంటే పైకి 2 పోతుంది. ఎంత? 5 5 ఎంత? 10. 102%. ఈ 102% ఇదేంది? మొత్తం వడ్డీ ఎంత అవుతుంది? 102% అవుతుంది. సో 102% ఎంత? 8,160 అయితే 102% 8,160 అయితే మనకు ప్రిన్సిపల్ ఎప్పుడు కానీ 100% అవుతుంది. సో 100% ఎంత? 102% 8,160 అయితే 100% ఎంత? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 8,160 × 100/102. ఓకేనా? సో ఒక్కసారి చూసుకున్నట్టయితే 50ల నెక్స్ట్ 51ల. ఓకేనా? 51 ఎక్కం 51 ఎంత మిగిలింది? 31 మిగిలింది. 316. సో 316 అంటే 316 అంటే 51 6ల. ఓకేనా? సో 51 6ల 316 0కు 0. ఓకేనా? రైట్. 16 5ల 80, 16 5ల 80, 2 0. 8,000. 8,000 అనేది అసలు. 8,000 అసలు. జస్ట్ వెయిట్ ప్లీజ్. 8,000 అసలు. ఓకేనా? సో 8,000 అసలు. ఆప్షన్ త్రూ కూడా వెళ్ళచ్చు. 8,000 అసలు అన్నప్పుడు సో నీకు ఇది చేసినప్పుడు ఎంత వచ్చింది? 102% వచ్చింది. సో 102% అన్నప్పుడు సో 100% ఎంత? 8,000. 2% ఎక్కువ. సో ఏదైనా అసలు మీద 2% ఎక్కువ. 8,000లో 10% 800, 1% 80, 1% 80, 2% 160. సో 8,000కు 160 కలిపితే 8,160 మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. సో కాబట్టి ఆప్షన్ త్రూ వెళ్ళి కూడా నువ్వు సెటిల్ చేసుకోవచ్చు 8,000. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ 5th క్వశ్చన్. కొంత డబ్బుపై 10 సంవత్సరాల కాలానికి, కొంత సొమ్ముపై 10 సంవత్సరాల కాలానికి సింపుల్ ఇంట్రెస్ట్ 600 రూపాయలు వచ్చిందట. వస్తుంది 600 రూపాయలు వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత అసలు 3 రెట్లు చేస్తే 5 సంవత్సరాల తర్వాత అసలు 3 రెట్లు చేస్తే 10 సంవత్సరాల చివర అతనికి వచ్చే మొత్తం వడ్డీ ఎంత? సో ఫ్రెండ్స్ ఇవన్నీ క్వశ్చన్స్ని మళ్ళీ చెప్తున్నా, ఆర్ఎస్ అగర్వాల్ నుంచి తీసుకుంటున్నాం. సో కాబట్టి సో బీ కేర్ఫుల్. రైట్. సో ఇక్కడ కండిషన్ ఏమన్నా అంటే 10 సంవత్సరాలకు నార్మల్గా ఏమవుతుంది అంటే ఎటువంటి కండిషన్ లేకపోతే వాడు తీసుకున్న ప్రిన్సిపల్ పైన 10 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 600 అవుతుంది. సో 10 సంవత్సరాలకు సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుంది? 600 అవుతుంది. ఇది నార్మల్గా వస్తుంది. ఎనీ కండిషన్స్, ఏ కండిషన్ లేకుండా ఇది అన్నట్టు. ఓకేనా? కానీ ఏమంటానంటే ఇక్కడ కండిషన్స్ పెట్టిండు. 5 సంవత్సరాల తర్వాత అసలు 3 రెట్లు చేస్తే 10 సంవత్సరాల చివర అతనికి వచ్చే మొత్తం వడ్డీ ఎంత అన్నాడు. రైట్. సో 5 సంవత్సరాల తర్వాత అంటే ఒక 5 సంవత్సరాలు అయితే ఉంటాయి కదా. ఫస్ట్ కండిషన్ 5 సంవత్సరాల్లో వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ప్రతి సంవత్సరం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంటుంది. 10 సంవత్సరాలకు 600 అనుకో, 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 300 అవుతుంది. 5 సంవత్సరాలకు 300 సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏమంటానంటే అది ఎక్స్ అనే అసలు పైన 5 సంవత్సరాలకు 300 సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు వాడు ఏమంటా అంటే ఇది ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏమంటా అంటే 5 సంవత్సరాల తర్వాత ఏమంటాడు? అసలు 3 రెట్లు చేస్తే అంటాడు. సో ఎక్స్ కాస్త ఏమంటాడు? 3x చేసిన అంటాడు. సో నెక్స్ట్ 5 సంవత్సరాలు ఉంటుంది ఇక. సో ఇప్పుడు ఏమైతే అంటే అసలు 3 రెట్లు చేస్తే 10 సంవత్సరాల చివర అతనికి వచ్చే మొత్తం వడ్డీ ఎంత అంటాడు. ఒక్కసారి లాజికల్గా ఆలోచించు. ఎక్స్ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు 300 వచ్చింది. 5 సంవత్సరాలకు 300 వడ్డీ వచ్చింది. అదే 2x ఉంటే ఎంత వచ్చు? 600 వడ్డీ వచ్చు.
కానీ వాడు ఏమంటాడు 3 రెట్లు చేసిన అంటాడు, ఎక్స్ను 3x చేసిన అంటాడు. సో 3x చేసినప్పుడు సో 300 కూడా ఏమవుతుంది 3 రెట్లు పెరుగుతుంది. సో 300 3 రెట్లు పెరిగితే ఎంత అవుతుంది? సో నెక్స్ట్ కేసులో సెకండ్ 5 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎక్స్ ఉన్నప్పుడు 300, 3x ఉన్నప్పుడు 900. సో టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే ఎంత వచ్చింది? 1200 సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 10 రూపాయలకు బాగా కేర్ఫుల్ ఉండాలి. 10 రూపాయలకు నెలకు 1 రూపాయిపై 3 పైసల వడ్డీ రేటున, సో 3 పైసల వడ్డీ రేటున ఇక్కడ సారీ, సో 3 పైసల వడ్డీ రేటున సింపుల్ ఇంట్రెస్ట్ 4 మాసాలకి ఎంత అంటాడు. ఒక్కసారి క్లియర్గా చూసుకో. ఏమంటే 10 రూపాయలు అసలు ఎంత? 10 రూపాయలు. సో నెలకు రూపాయిపై 3 పైసల వడ్డీ, నెలకు రూపాయిపై, ఒక్కసారి చూడండి క్లియర్గా రాస్తున్నా, నెలకు రూపాయిపై 1 రూపీకి ఎంత? 3 పైసలు. ఓకేనా? సో నెలకు 10 రూపాయలకు ఇది ఎంత పెరిగింది? 10 రెట్లు పెరిగింది. ఇది ఎంత, ఎన్ని రెట్లు పెరుగుతుంది? 10 రెట్లు పెరుగుతుంది, 30 పైసలు. నెలకు 10 రూపాయలకు 30 పైసలు. 4 మాసాలకు 4 నెలలకు 10 రూపాయల పైన నెలకు 30 పైసలు. 4 నెలలకు 4 × 30 పైసలు అంటే 1 రూపాయి 20 పైసలు. 1 రూపాయి 20 పైసలు, 30 పైసలు × 4, 1 రూపాయి 20 పైసలు ఈజ్ యువర్ ఆన్సర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొంత సొమ్ము సింపుల్ ఇంట్రెస్ట్తో అంటే సరళ వడ్డీతో 3 సంవత్సరాల్లో 815 మొత్తం గాను 3 సంవత్సరాల తర్వాత చూసుకున్నాడు. ప్రిన్సిపల్ ఉంది, 3 సంవత్సరాల తర్వాత చూసుకున్నాడు. సో చూసుకునేసరికి ఎంత? 815 రూపాయలు అయింది మొత్తం. ఓకేనా? ప్రిన్సిపల్ ప్లస్ 3 సంవత్సరాల ఇంట్రెస్ట్ కలిసి 815 అయింది. 4 సంవత్సరాల్లో 854 మొత్తంగా. సో 4 సంవత్సరాల తర్వాత చూసుకుంటే అంటే ఇక్కడ 4 సంవత్సరాల్లో 854 అంటే 854లో ప్రిన్సిపల్ ఉంది, 4 సంవత్సరాల వడ్డీ ఉంది, 815లో ప్రిన్సిపల్ ఉంది, 3 సంవత్సరాల వడ్డీ ఉంది. సో అవుతుంది మొత్తంగానే అవుతుంది. అయితే ఆ సొమ్ము ఎంత అంటాడు అంటే అసలు ఎంత అంటాడు. రైట్. సో అసలు ఎంత అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కసారి చూడండి. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రతి సంవత్సరం వడ్డీ అనేది సమానంగా ఉంటుంది. ఒక్కసారి చూడు లాజిక్ ఏంటంటే 4 సంవత్సరాలకు మొత్తం ఎంత అయింది? అమౌంట్ ఇది 4 సంవత్సరాలకు అమౌంట్ ఎంత అయింది? 854 అయింది. 3 సంవత్సరాలకు అమౌంట్ ఎంత అయింది? 815 అయింది. ఇది అమౌంటే, అది అమౌంటే. 14 ఇట్లా 5 పోతే 9, 4 ఇట్లా 1 పోతే 3, ఎంత మిగిలింది? 39 అయింది. ఇక్కడ 3 సంవత్సరాలు ఇది మొత్తము, సారీ 4 సంవత్సరాలకు మొత్తం ఏమో 854, 3 సంవత్సరాలకు మొత్తం ఏమో 815. ఈ మధ్యలో తేడా ఇక్కడ ప్రిన్సిపల్ ఉంది, 4 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది పైన, ఇక్కడ ప్రిన్సిపల్ ఉంది, 3 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది కింద. వీటి మధ్యలో డిఫరెన్స్ 39 వచ్చింది. ఆ డిఫరెన్స్ ఏమవుతుంది? ఇక్కడ ప్రిన్సిపల్ క్యాన్సిల్ అవుతుంది. 4 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ 3 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఒక సంవత్సరానికి 39. ఇక్కడ 815లో 3 సంవత్సరాలకు ఉన్నది 39 × 3 40 × 3 120 మైనస్ 3 117 అంటే ఈ 815లోకి వెళ్ళి 117 తీసేస్తే 15 ఇట్లకి వెళ్ళి 7 పోతే 8, 10 ఇట్లకి వెళ్ళి 1 పోతే 9, 7 ఇట్లకి వెళ్ళి 1 పోతే 6, 698 అనేది అసలు. ఓకేనా? సో ఈ 698కి 39 3 సార్లు కలిపినాం అనుకో 815 698 అసలు 3 సంవత్సరాలకు 117 అన్న. సో నీ ఆన్సర్ 815 మళ్ళీ సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? రైట్. కాబట్టి అడగాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొంత సొమ్ము 2 సంవత్సరాల్లో 720 మొత్తంగాను 2 సంవత్సరాల్లో 720 మొత్తంగాను ఇంకా 5 సంవత్సరాలకు 1020 మొత్తంగాను అవుతుంది. అయితే సొమ్ము ఎంత అంటాడు. ఇంతకుముందు క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్కు డిఫరెన్స్ ఏంటంటే ఇంకా
ఓకేనా. ఇంతమందికి 3 సంవత్సరాలకు 815 అన్నాడు, 4 సంవత్సరాలకు 854 అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటాడు 2 సంవత్సరాల తర్వాత చూసుకున్నట్టయితే 720 మొత్తం ఉంది. ఇంకా 5 సంవత్సరాలకు, ఇంకా 5 సంవత్సరాల కంటే ఏమన్నట్టు 7 సంవత్సరాల తర్వాత ఎంత అయింది 1020 మొత్తంగాను మారింది. ఓకేనా. ఒక్కసారి చూసుకున్నట్టయితే అసలు సొమ్ము ఎంత అంటాడు. సో ఇక్కడ ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ ప్లస్ 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, అది ఎంత 720. సెకండ్ కేసు ప్రిన్సిపల్ ప్లస్ 7 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, అదెంత 1020. ప్రిన్సిపల్ గెట్స్ క్యాన్సల్. 7 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ 2 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 5 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్. 5 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ 1020కి 720 తీసేస్తే 300 ఉంటుంది. 5 సంవత్సరాలకు 300. నీకు ఒక్క విషయం తెలుసు, ఏం తెలుసు, ప్రతి సంవత్సరం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంటుంది. 5 సంవత్సరాలకు 300, 5 సంవత్సరాలకు 300 అంటే సంవత్సరానికి ఎంత అంటే 300/5. సో 5 60ల 300, 5 60ల 300 అంటే సంవత్సరానికి 60 రూపాయలు. సంవత్సరానికి 60 రూపాయల సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ 720లో ఏమున్నది, ప్రిన్సిపల్ ఉంది, 2 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. 720 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం. ఈ మొత్తంలో ప్రిన్సిపల్ ఉంది, 2 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. ఒక సంవత్సరానికి 60 రూపాయలు, 2 సంవత్సరాలకు 120 రూపాయలు. అది తీసేస్తున్న 720లకి వెళ్ళి 120 తీసేస్తే 600 ఏమంటాం, దీన్ని ప్రిన్సిపల్ అంటాం, అసలు అంటాం. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, సో ఇంతకుముందు ప్రాబ్లమ్స్కి కొంచెం అడ్వాన్స్డ్ ప్రాబ్లం లెక్క ఉంటుంది. రేట్ ఏమంటే కొంత సొమ్ము 5 సంవత్సరాల తర్వాత 9800 కామా 8 సంవత్సరాల తర్వాత 12005 మొత్తంగాను కొంత సింపుల్ ఇంట్రెస్ట్ రేటుతో అవుతుంది, కొంత సరళ వడ్డీతో అవుతుంది. ఓకేనా. సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అన్నాడు. ఇప్పటిదాకా ఏమనంటే సో అసలు ఎంత అన్నాడు. 2 క్వశ్చన్లు ఇక్కడ వడ్డీ రేట్ అడుగుతాడు, ఏం లేదు. 5 సంవత్సరాల తర్వాత చూసుకునేసరికి 9800 అయింది ప్రిన్సిపల్ ప్లస్ 5 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్. 8 సంవత్సరాల తర్వాత 12005 అయింది ప్రిన్సిపల్ ప్లస్ 8 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్. వీటి మధ్యలో డిఫరెన్స్ నేను షార్ట్ కట్ వేస్తున్నా. వీటి మధ్య ఇక్కడ అసలు ఉంది, ఇక్కడ 5 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ 8 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. డిఫరెన్స్ 3 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 12005లోకి వెళ్ళి 9800 తీసేస్తే 5 0. ఓకేనా. 10 8 అవుతాయి 2. సో ఇక్కడ ఏమవుతుంది 11 9 అవుతాయి 2205. సో ఈ 2205 ఏమవుతుంది 3 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. 3 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ 2205. మనకి ఇక్కడ 9800 ఏమున్నది, 9800లో అసలు ఉన్నది, 5 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే సో కాబట్టి 3 ఇయర్స్కి 2205 అయితే 5 ఇయర్స్కి ఎంత, 9800 కలిసి తీసేద్దాం. సో 5 ఇయర్స్కి ఎంత అన్నప్పుడు 2205 × 5/3 3 ఏళ్ళ 21, 1 మిగిలింది 0 ఉంది, 3 3ల 9, 1 మిగిలింది 3 5ల 15. ఏం చెప్పినా 735 × 5. సో ఇక్కడ 735 × 5 అనేది ఏంటిది 5 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్. 5 సంవత్సరాల సింపుల్ ఇంట్రెస్ట్. సో 735 × 5, 7 5ల 35, 3500. నెక్స్ట్ 3 5ల 15, 150, 5 5ల 25, అట్టి 25. సో 5 7 6, 3675. 5 సంవత్సరాలకైనా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 3675. ఇంకొక గమనించు, ఇక్కడ ఒక సంవత్సరానికి కూడా దొరికిపోయింది. ఒక సంవత్సరానికి ఎంత 735, ఒక సంవత్సరానికి 735. ఇట్లా 5 సంవత్సరాలకు 3675. సో ఈ 9800కి వెళ్ళి 3675 తీసేయాలి. 9800కి వెళ్ళి 3675 తీసేయాలి. రైట్. ఒకసారి చూసుకో, ఇక్కడ ఎంత ఉంది 800కి వెళ్ళి 675 తీసేస్తే ఎంత వస్తుంది 125 వస్తుంది. లాజిక్. 800కి వెళ్ళి 675 తీసేస్తే ఎంత వస్తుంది 125 మిగులుతుంది. 9కి వెళ్ళి 3 పోతే 6, 6125 అనేది ఏంటిది అసలు ఎంత 6125 అసలు. ఒక సంవత్సరానికి అయిన ఇంట్రెస్ట్ 735. సో అది ఎంత శాతం అంటే ఇప్పుడు ఏం చేయాలి 735/6125
ఇంటూ 100 735 అనేది 6125లో ఎంత శాతం అంటే ఒక సంవత్సరానికి వడ్డీ వస్తుంది. 735 అనేది 612 ఎందుకంటే 10% చూసుకుంటున్నా. 612 కంటే పెద్దదా చిన్నదా? సో పెద్దది. సో పెద్దది కాబట్టి ఏమవుతుంది అంటే సో 10 లోపు అయితే ఆన్సర్ అసలే ఉండదు, 4 ఉండదు, 8 ఉండదు. ఒక్కసారి ఆలోచించు. సో దాంతోపాటు 6125లో 10% 612.5. సో ఇక్కడ 10% పైన 2 ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే 61.25 61.25 10% ఏమో 612.5. సో ఇది ఏమవుతుంది 122.5 అవుతుంది, 122.5 అవుతుంది. ఓకేనా. సో 2 కలిసి ఎంత అవుతుంది? సో 12% దగ్గర ఉందంటే అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇది కంప్లీట్గా చేయొచ్చు, క్యాలిక్యులేషన్ చేసుకుంటే 5తో డివైడ్ చేసి చేయొచ్చు. కానీ ఏమంటున్నా అంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే 4 కాదు, 8 కాదు, 16 అనేది దూరంలో ఉంది కాబట్టి సో 12% అనేది నీ ఆన్సర్. జస్ట్ నువ్వు దీన్ని సింప్లిఫై చేసి నీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో కన్ఫ్యూజ్ అవుతారు. సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకి ఎంత వచ్చింది? 122.5 వచ్చింది. 10% 612.5. 122.5 5 ఉన్నాయి, 10 పైకి 1 ఇక్కడ 5 వచ్చింది, 3 వచ్చింది, 735. అంటే 730 అనేది 612.5లో ఎంత శాతం? 12%. ఓకేనా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి కొంత సొమ్ము 2.5 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్తో రూపాయలు 1012 గాను, 2.5 సంవత్సరాల తర్వాత చూసుకునేసరికి 1012 గాను, 4 సంవత్సరాలకు 1067.2 మొత్తం గాను అవుతుంది. సో ఈ 1012లో ప్రిన్సిపల్ ప్లస్ 2.5 సంవత్సరాల వడ్డీ ఉంది. ఈ 1067.2లో ప్లీజ్ కాన్సన్ట్రేట్ కేర్ఫుల్లీ. సో 1067.2లో ఏముంది? ప్రిన్సిపల్ ఉంది, 4 సంవత్సరాల వడ్డీ ఉంది. ఒకసారి చూసుకున్నట్టయితే వీటి మధ్యలో డిఫరెన్స్ చూసుకున్నట్టయితే వీటి మధ్యలో డిఫరెన్స్ 1067.2 దాంతోపాటు 1012 డిఫరెన్స్ ఎంత అంటే ఓకేనా. సో 55.2. ఈ 55.2 అంటే ఇక్కడ 2.5 సంవత్సరాల వడ్డీ, అక్కడ 4 సంవత్సరాల వడ్డీ, డిఫరెన్స్ 1.5 year వడ్డీ. సో సంవత్సరంన్నరకి అంటే సంవత్సరంన్నర మనం 3 పార్ట్స్గా తీసుకున్నట్టయితే 3. సో ఓకేనా. ఒకసారి చూసుకుంటే అయితే 3 × 3 25 ఉంది, 3 ఎందుల 24, 1 మిగిలింది, 0.3 18.4 అనేది 6 నెలలకు, 18.4 అనేది 6 నెలలకు. అట్లా సంవత్సరానికి మనం తీసుకున్నట్టయితే 36 36.8 సంవత్సరానికి వడ్డీ. 36 అక్కడ 2.5 సంవత్సరాలు తీసుకుందాం మనం. 2.5 సంవత్సరాలు తీసుకున్నట్టయితే సంవత్సరానికి అంటే ఇంకొక సంవత్సరానికి 36.8 ఇలా సగం అనేది మళ్ళీ 6 నెలలకు. సో 18.4 అనేది 6 నెలలకు. నెక్స్ట్ 8 16 4 20 పైకి 2. సో 8 2 10 12 22 పైకి 2 ఎంత అయింది? 92 అయింది. ఓకేనా. సో ఈ 1012లో ఏముందంటే ప్రిన్సిపల్ ఉంది, 2.5 సంవత్సరాల వడ్డీ ఉంది. ఆ 2.5 సంవత్సరాల వడ్డీ ఎంత? 92. సో 0 11 9 11 2 920 అనేది అసలు, 920 అనేది అసలు. ఓకేనా. సో సంవత్సరానికి వడ్డీ వచ్చేసి 36.8. సో ఈ 36.8 అనేది 920లో ఎంత శాతం? దట్ ఈజ్ కాల్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది మనకు. 0 గెట్స్ క్యాన్సల్. సో ఈ 0 తోటి ఇక్కడ పాయింట్ పోతుంది, 368 అవుతుంది. 9 4 36 2 4 8 92 ఎక్కని 92 4 వడ్డీ రేట్ వచ్చేసి 4%. సో ప్లీజ్ ఒక్కసారి చూడండి, మనం ఏం గ్యామ్లింగ్ చేయలేదు, కాంప్లికేటెడ్గా ఉంది. ఎందుకు కాంప్లికేటెడ్గా ఉందంటే ఇక్కడ క్వశ్చన్లో 1067.2 అన్నాడు కాబట్టి కాంప్లికేటెడ్గా ఉంది. పాయింట్లలో వచ్చినట్టు కాంప్లికేటెడ్ ఉంది. బట్ ఏంటంటే సో ఎవరైతే క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్ ఉన్నాడో సో వారు వరీ కావాల్సిన అవసరం లేదు. మీరు ఎంత పాసిబుల్ స్పీడ్ అయితే అంత పాసిబుల్ స్పీడ్ చేయొచ్చు. సో మనం ఈ వీడియోలో 10 క్వశ్చన్స్ డిస్కస్ చేశాము.
ఓకేనా. సో ఈ 10 క్వశ్చన్స్ అనేది అంటే పార్ట్ 3లో ఉన్నాయి. సో ఇంట్రడక్షన్ చూడండి, పార్ట్ 1 చూడండి, పార్ట్ 2 చూడండి, నెక్స్ట్ పార్ట్ 3 వస్తే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇంకో 2 వీడియోలు, ఇంకా 2 పార్ట్స్ కూడా వస్తాయి. సో మీది కంప్లీట్గా ఆర్ఎస్ అగర్వాల్ నుంచి తీసుకుంటున్నావు కాబట్టి సో నువ్వు రాయబోయే రేపు కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఏ టీఎస్పీఎస్కి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఇది తెలుగు మీడియం వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని మనం చెప్తున్నాం కాబట్టి సో ప్లీజ్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఆర్ఎస్ అగర్వాల్ కాబట్టి ఇంపార్టెంట్. సో కాబట్టి సో మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.